ఒక రాజ్యంలో రాజు తన కూతురికి స్వయంవరం ప్రకటించాడు. అక్కడికి చాలామంది రాజులు వచ్చారు. కానీ రాజు ఒక షరతు పెట్టాడు. కుట్ర ఆవరణలో వేలాడదీసిన చర్మం ఏ జంతువుతో చెప్పగలిగితే తన కూతురిని వివాహం చేస్తానన్నాడు. ఇంతలో అక్కడికి 40 ఏళ్ళ రాజు వచ్చాడు. అది చూసి యువరాణి కొంచెం కంగారు పడింది. ఆ రాజు చర్మాన్ని తదేకంగా పరిశీలించి ఇది సముద్రపు గుర్రాంది అని చెప్పాడు. రాజు అది తప్పు సమాధానం అని చెప్పాడు. కొంచెం ఊపిరి పీల్చుకుంది యువరాణి. ఇంకొక రాజు వచ్చారు. తనకు జంతువుల మీద కొంచెం అవగాహన ఉంది. చర్మాన్ని తాకి ఇది ఒక అడవి పందిది అని చెప్పాడు. అది తప్పు సమాధానం అని చెప్పాడు రాజు. ఇంతలో అక్కడికి యువరాజు వచ్చాడు. అందంగా ఉన్నాడు. యువరాణి సంతోషపడింది. తండ్రి, ఇతను నేను పెళ్లి చేసుకుంటాను, దయచేసి నా కోసం అబద్ధం చెప్పండి అన్న. తండ్రి నిరాకరించాడు. ఆ యువరాజు ఇది ఒక రాక్షస చర్మం అని చెప్పాడు. తండ్రి తప్పు సమాధానం అని చెప్పాడు. ఇంతలో అక్కడికి రాక్షసుడు లాంటి మనిషి వచ్చాడు. భటులు అతన్ని అడ్డుకున్నారు. రాజు ఎవరూ అడ్డుకోవద్దు, ఈ రాజ్యంలో అందరికీ ఆహ్వానమే, ఎవరైనా సమాధానం చెప్పవచ్చు అని చెప్పాడు. ఆ రాక్షసుడు లాంటి మనిషి ఆ చర్మం దగ్గరికి వచ్చాడు. అతను ఒక మాంసాహారి. ఆ చర్మం వాసన చూసి ఇది ఒక ప్లీ జంతువుది అని చెప్పాడు. రాజు ఆశ్చర్యంలోనే, ఎందుకంటే అది సరైన సమాధానం. తప్పుతో రాని అక్కడి నుంచి పరిగెత్తింది.